నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ప్యాంక్రియాస్. ఇది 2 పనులు చేస్తుంది. ఒకటి మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏదైతే డైజెషన్ ఉంటుందో దానికోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి ప్యాంక్రియాస్‌లో ప్యాంక్రియాటిక్ సిస్టులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు ఏర్పడతాయి? అలాగే స్యూడోసిస్టులు కూడా ఉంటాయి. సో ఇవేమైనా ప్రమాదకరమా? దీనికి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి? ఎటువంటి లక్షణాలతో మనం దీన్ని డయాగ్నోసిస్ చేయొచ్చు? ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తేశ్వర్ దాసరి గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. హలో సార్. హాయ్ సార్, ప్యాంక్రియాస్ గురించి అందరికీ కొంతవరకు ఈ మధ్యకాలంలో అవగాహన ఉంది. బికాస్ డయాబెటిక్ వాళ్ళందరికీ కూడా దాని మీద అవగాహన అనేది వచ్చింది. సో ఈ ప్యాంక్రియాస్లోని సిస్టులు అనేవి ఏ కారణం చేత ఏర్పడుతూ ఉంటాయి? సో ప్యాంక్రియాస్ రోల్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ. ప్యాంక్రియాస్ సిస్ట్, యాక్చువల్లీ మీరు అంటూ సిస్ట్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సిస్ట్. ఇన్ జనరల్గా ప్యాంక్రియాస్ సిస్ట్ వేరు, ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ వేరు. అందరికీ ప్యాంక్రియాస్ సిస్ట్ అంటే అన్ని ఒకటే అనుకుంటారు, కానీ 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ డిస్కస్ సంథింగ్ అబౌట్ సూడోసిస్ట్. సిస్ట్ అని ఎప్పుడు అంటారంటే లోపల లైనింగ్, ఎండోథెల్ లైనింగ్ ఉంటుంది, ట్రూ లేయర్ అంటారు దాన్ని. సూడోసిస్ట్ అంటే సూడో అంటే ఫాల్స్, సిస్ట్ అంటే అది దాంట్లో ఎండోథెల్ లైనింగ్ ఉండదు, ఓ గ్రానైట్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది, కాబట్టి దాన్ని సూడోసిస్ట్ అని అంటారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ప్యాంక్రైటిస్, అంటే ఆల్కహాల్ తీసుకుంటారు కదండి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ అయితే ప్యాంక్రిటైటిస్ అంటారు. దాని తర్వాత దాని చుట్టుపక్కల కొద్దిగా నీరు చేరుతుంది, దీన్ని అక్యూట్ ఫ్లూయిడ్ కలెక్షన్ అంటారు మా టర్మ్స్ లో. ఈ నీరు ఏదైతే ఉందో 4 వారాల తర్వాత దాని నుంచి అది బాడీ కంటైన్ చేయాలని ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే బాడీ కంటైన్ ట్రై చేస్తుందో దాన్ని సూడోసిస్ట్ అంటారు. ఇట్ క్యాన్ డిసపియర్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ ఫామ్ అయింది మన బాడీలోనే అబ్జర్వ్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇన్ కేస్ అబ్జర్వ్ కాకపోతే ఇట్స్ కాల్డ్ సూడోసిస్ట్, అది అలానే ఉండిపోతే. సో ఆ సైజ్ కాస్త కొద్దిగా పెరుగుతుంది అనుకోండి, ఇట్ విల్ కాస్ సిమ్టమ్స్ టు పేషెంట్ రకరకాలుగా. చుట్టుపక్కల ఏ ఆర్గన్ ఉందో దాని ప్రకారం. స్టమక్ ఉందనుకోండి, స్టమక్ పైన అది ఒత్తిడిలాగా ప్రెషర్ లాగా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఏమైనా తిన్న వెంటనే అతనికి తొందరగా కడుపుండిపోతుంది, ఎందుకంటే బికాస్ సిస్ట్ అవుట్ సైడ్ నుంచి కంప్రెస్ చేస్తుంది కాబట్టి తొందరగా కడుపుండిపోతుంది. సో సరిగ్గా పూర్తిగా తినలేడు. అదే చుట్టుపక్కల ఆర్గన్ ఒకవేళ బైల్ డక్ట్ ఉంటుంది, బిలియరీ ట్రాక్ట్ బైల్ డక్ట్ ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేసింది అనుకోండి అతనికి జాండిస్ వస్తుంది. అలాగే స్ప్లీనిక్ వీన్ అని ఉంటుంది ఒకటి, అది ఆ చుట్టుపక్కల ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేస్తే ఇట్ కెన్ కాస్ స్ప్లీనోమెగాలి, అంటే ఇక్కడ స్ప్లీన్ పెద్దగా అవుతుంది. పెయిన్ అనేది ఏదో ఒక దగ్గర ఒక ప్లేస్ లో వస్తుందా, లేకపోతే డిఫరెంట్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ ప్రకారం డిఫరెంట్ ఏరియాస్ లో? ఆబ్వియస్లీ ఎక్కడ ఉంటుందో దాని ప్రకారం. మోస్ట్ ఆఫ్ టైమ్స్ అది ఉండే ఆ లొకేషన్ అంతా స్టమక్ వెనక ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ ఇలానే ఉంటుంది, లైక్ ఎర్లీ సెటైటీ, అంటే తిన్న వెంటనే తొందరగా కడుపుండిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ సూడోసిస్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్. నేను ఇప్పుడు చెప్పింది ఓన్లీ సూడోసిస్ట్ గురించి. ఇది రావడానికి ఆల్కహాల్ ఒక కారణం అయితే గాల్ స్టోన్స్ అని ఉంటుంది ఇంకోటి. మన గాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్నగా ఉన్న ప్రాబ్లం, పెద్దగా ఉన్న ప్రాబ్లం. చాలా చిన్నగా ఉన్నాయనుకోండి, ఇట్ కెన్ స్లిప్ ఇంటూ సిబిడి నుంచి ఇలా వచ్చేసి ప్యాంక్రియాస్లో ఇరుక్కుంటాయి. సో అప్పుడు ప్యాంక్రైటిస్ వస్తుంది. ప్యాంక్రైటిస్ సీక్వల్ అయ్యి ఆఫ్టర్ 4 weeks ఇట్ ఫార్మ్ ద సూడోసిస్ట్. ఇట్ క్యాన్ ఫార్మ్, అందరికీ కాదు, ఒకవేళ ఫ్లూయిడ్ ఉంటే ఇట్ విల్ కంటిన్యూ ఫార్మ్. ఇది సూడోసిస్ట్. అదర్ కాజెస్ కూడా ఉంటాయండి, లైక్ ట్రామా. ఇప్పుడు నార్మల్గా వెళ్తున్నా ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ప్యాంక్రియాస్ ట్రామా అంటారు. ట్రామా అయినప్పుడు ఆ ప్యాంక్రియాస్ జ్యూస్ అన్ని ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది, మళ్ళీ అదంతే సేమ్ ఆఫ్టర్ 4 weeks ఇట్ ఫార్మ్స్ ఎ వాల్ అండ్ అగైన్ ఇట్ కెన్ ఫార్మ్ ఎ సూడోసిస్ట్. ఏదైనా కానీ సీక్వెల్ ఆఫ్ ప్యాంక్రైటిస్ ఇది, అంటే ఒక ప్యాంక్రైటిస్ అయిపోయిన తర్వాత దాని సీక్వెల్లో మనకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని బయటికి తీయటం ఏ రకంగా సాధ్యం అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ గురించి చూద్దాము. సో ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారు? ప్యాంక్రైటిస్ సూడోసిస్ట్ అనేది హిస్టరీ ప్రకారం మెయిన్గా అసలు ఏంటి, ఎప్పుడు పెయిన్ వచ్చింది ఏంటి, వీళ్ళందరికీ కూడా ఒక 4 weeks 6 weeks ముందే వాళ్ళకి పెయిన్ వస్తుంది. దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు తొందరగా తిన్న వెంటనే కడుపుండిపోవడం, లేదా అతనికి జాండిస్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ బట్టి మనం రెట్రోస్పెక్టివ్గా చూస్తాము. చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ నుంచి తెలిసిపోదండి సూడోసిస్ట్ అనేది. కాకపోతే టు బి మోర్ ప్రిసైజ్ విల్ డూ సిటీ స్కాన్, ఎక్కడ లొకేషన్ ఉంది ఏంటి తెలుసుకోవడానికి. ప్యాంక్రైటిస్ సూడోసిస్ట్ని తీయరు, విల్ నాట్ రిమూవ్ దట్, తీయం. ఎందుకంటే ఆ జ్యూస్ అంతా కూడా మన బాడీకి అవసరం అది. సో దాన్ని తీయడం అంటే ఉండదు, దాన్ని మన బాడీలో మిగతా ఇంటెస్టైన్ పార్ట్కి కలుపుతాము. రకరకాల సర్జరీస్ ఉంటాయండి దానికి, కానీ అది కలిపేస్తాం మామూలుగా. బోత్ వీల్ డూ లాప్రోస్కోపిక్, రోబోటిక్ ఆర్ ఓపెన్, ఎలా చేసినా అల్టిమేట్లీ అయితే అదే మన బాడీలో ఇంకో
ఇంటెస్టైన్ దాన్ని కలిపేస్తే ఆ జ్యూస్ దానికి వెళ్ళిపోతుంది. అతనికి ఆ సిస్ట్ సైజ్ తగ్గిపోతుంది, సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. ఇది సూడో సిస్ట్ గురించి. వెరాస్ మీరు అడిగిన ఫస్ట్ ప్యాంకర్ సిస్ట్ అన్నారు కదా, సిస్ట్ ఆర్ మల్టిపుల్ టైమ్స్. సిస్ట్ కూడా మనకి ఒక ప్యాంకర్ సిస్ట్ రాగానే అందరు ఏమనుకుంటారంటే అది క్యాన్సర్ ఏమో అని భయపడతా ఉంటారు. కానీ సిస్ట్ దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఫ్రమ్ బినైన్ టు మ్యాలిగ్నెంట్ అంటే చిన్న సిస్ట్ కా నుంచి పెద్ద మ్యాలిగ్నెన్సీ సిస్ట్ వరకు రకరకాలు ఉంటాయి. లైక్ క్లాసిఫికేషన్ మేము అనుకున్న ప్రకారం అయితే క్లాసిఫికేషన్ చెప్పాలంటే కొద్దిగా చాలా పెద్దగా ఉంటుంది. లైక్ సీరియస్ సిస్ట్ అడినోమా అంటారు, మ్యూసినస్ సిస్ట్ అడినోమా, IPMN, ఇంకా రకరకాలు ఉంటాయి. కాకపోతే వీటిలో కూడా సీరియస్ సిస్ట్ అడినోమా అనేది ఏంటంటే నీరులాగా ఉంటుంది, నీటి గడ్డలాగా ఉంటాయి. వీటికి సర్జరీ అవసరం ఉండదు మోస్ట్ ఆఫ్ టైమ్స్. అంటే ప్యాంకర్ సిస్ట్ అనగానే వెంటనే సర్జరీ అని మైండ్లో వస్తుంది. కానీ అటాప్సీ చేస్తే లైక్ 100 మందికి 100 కాదులేని 1,00,000 మందికి సైజ్ అనేది పెరిగి ఉండేటప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి అవధానాన్ని అలా ఆలోచిస్తారు కదా. మీరు అన్నది కరెక్టే, సిస్ట్ సైజ్ బట్టి ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సిస్ట్ సైజ్ కన్నా ప్యాంక్రెస్ సిస్ట్ అనగానే ఈజ్ ఇట్ బికమ్ ఎందుకు అంటే సిమ్టమాటిక్ ఆర్ నాట్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు సిస్ట్ ఉండడం వేరు. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ప్యాంక్రెస్ సిస్ట్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి మీకు కడుపు నొప్పి రావడం వల్ల ఈ స్కానింగ్ చాలా కామన్ చేస్తారు కదండి, అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్, అలా తెలుస్తుంది. రెండోది ఏంటంటే వేరే దానికోసం మీరు స్కానింగ్ చేశారు కానీ సిస్ట్ బయటపడుతుంది, మీకు సిమ్టమ్స్ లేవు. సో అలాంటప్పుడు అది దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలి. వెదర్ ఇట్ విల్ కాస్ మ్యాలిగ్నెన్సీ అంటే అది క్యాన్సర్గా మారుతుందా మారదా. అందులో రకమే సీరియస్ సిస్టోడోమా అంటారు. అది క్యాన్సర్గా మారే ఆప్షన్ చాలా తక్కువ అండి. 1,00,000 మందికి అటాప్సీ చేస్తే చనిపోయిన తర్వాత చేసి చూస్తే ఒక 20% వాళ్ళకి ఇట్లా సీరియస్ సిస్టోడోమా ఉంటుంది. కానీ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ మ్యాలిగ్నెన్సీ. సో అది ఊరికే సర్జరీ చేయడం కూడా అంత. సో సిమ్టమ్స్ లేనప్పుడు కామన్ గా ఎవరు కూడా చెకప్ చేయరు. సో అప్పుడు ఆ సైజెస్ అన్ని సిస్టల్ లోపల పెరిగాయి అని అనుకుందాం. సో ఇది ప్రమాదానికి దారి తీస్తుందా లేదా, లేకపోతే లైట్ తీసుకోవచ్చా, ఎట్లా ఉంటుంది? దే షుడ్ బి ఫాలో అప్. ఇప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ లేవు అనుకోండి, అది డిపెండ్స్ అపాన్ ద సిస్ట్. ఇందాక చెప్పినట్టు ఒకవేళ మ్యూసినస్ సిస్ట్ అడినోమా, IPMN ఇంకోటి చెప్పాను కదా, ఇంటర్నెటల్ పాపులరీ మ్యూసిలస్ నియోప్లాస్మా, ఇట్లా ఉంటాయి కొన్ని రకరకాలు. అవి మ్యూసిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దీస్ ఆర్ హై రిస్క్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ. వీటికి సర్జరీ చేయాల్సిందే క్రైటీరియా ఉంటుంది. అంటే ప్రతి 6 months ఒకసారి మళ్ళీ స్కానింగ్ చేసి చూస్తాము, సైజ్ పెరుగుతుందా, ఏమైనా లోపల క్యాన్సర్ మార్పులు వస్తున్నాయా, వాటికైతే సర్జరీ చేయాల్సి ఉంటుందండి. అదే సీరియస్ సిస్టోడోమా డిఫరెంట్, అది సైజ్ కొద్దిగా పెరిగినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ నాట్ ఆఫర్ సర్జరీ. అది చూడగానే మనకి ఆ సిటీ స్కాన్లో తెలిసిపోతుంది అది ఎలా ఉంటే ఏంది అని. అన్లెస్ పేషెంట్ ఈ సిమ్టమాటిక్ ఆర్ ఈఫ్ ఇట్స్ టర్నింగ్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ, లైక్ ఏదైనా సిమ్టమ్స్ వస్తాయి తప్ప, అంటే దాంట్లో ఏమైనా వేరే రకరకాల చేంజెస్ వస్తాయి తప్ప సీరియస్ సిస్టోడోమాకి సర్జరీ చేయరు ఇన్ జనరల్. ఏంటి లైక్ మెడికేషన్ తోటే కంప్లీట్ గా? మెడికేషన్ ఏమి ఉండదండి దానికి. దే విల్ లీవ్ దట్ లైక్ దట్ అండ్ దే విల్ డై లైక్ దట్, అలా ఉండదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు నాకు వచ్చిన పేషెంట్స్ కూడా సిస్ట్ అండి సర్జరీ అంటారు. సిస్ట్ అంటే సర్జరీ ఏమి ఉండదు. డిపెండ్స్ అపాన్ ద సిమ్టమ్స్, డిపెండ్ వాట్ టైప్ ఆఫ్ సిస్ట్. దెర్ ఆర్ మల్టిపుల్ వెరైటీ ఆఫ్ సిస్ట్. రీసెంట్గా సర్జరీ చేసాం మేము. ప్యాంక్రస్ టేల్ పైన ఒక సిస్ట్ ఉంది, సిస్టిక్ లీజన్ ఉంది. దాన్ని స్పెన్ అంటారు, సాలిడ్ పాపులరీ సూడో పాపులరీ ఎండోథెలియల్ నియోప్లాజం అంటారు. అంటే అది బినైన్ ట్యూమరే, అగ్రెసివ్ బినైన్ ట్యూమర్. దాని సర్జరీ అవసరం, యంగ్ పేషెంట్స్కి వస్తుంది. కానీ అది క్యాన్సర్ కాదు, అంటే భయంకరమైన క్యాన్సర్. సర్జరీ చేశాక వాళ్ళకి ఏదో స్ప్రెడ్ అయిపోతుంది, చనిపోతారు, ఇలా కాదు. అది చేసిన తర్వాత దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ డన్ ఇన్ మినిమల్ యాక్సెస్. అది లాప్రోస్కోపీలో చేసాం మేము. దే ఆర్ ఆల్సో హ్యాపీ. సో అంటే దాన్ని అలానే వదిలిపెట్టేస్తే అదర్ కాంప్లికేషన్స్ అలా సిస్ట్ వదిలేసి అంటారా? కొన్ని సిస్ట్లు వదిలేమండి. దట్ కెన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, దట్ కెన్ ఇంక్రీజ్ మెటాస్టేసిస్. అంటే సిస్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ నేచర్, ఇట్ కెన్ స్ప్రెడ్. మన బ్లడ్ ద్వారా కానీ లింఫాటిక్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన చేతులు ఎత్తేయడమే. మన దగ్గర ఆప్షన్ సర్జరీ ఉండదు. అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాన్ని స్టేజ్ 4 అంటారు కదా, అలా అయిపోతుంది. సో ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేటప్పుడు గాల్ బ్లాడర్ని తొలగించేస్తున్నారు, తీసేస్తున్నారు. సో నో ఇష్యూ అని చెప్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్ అయితే ఒకటే సొల్యూషన్ చూపిస్తున్నారు. వెరాజ్ అట్లాగా ప్యాంక్రియాస్లో వచ్చేటప్పుడు దాన్ని తొలగించడానికి సాధ్యం కాదంటారా? ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అంటారు. ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది అదే, గ్లూకోగాన్ ఉంటుంది హార్మోన్, అది ప్రొడ్యూస్ అదే. సో వేరియస్ టైప్ ఆఫ్ ఎండోక్రైన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది ప్యాంక్రియాసే. అది లేకపోతే కంప్లీట్గా పేషెంట్ ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ వేరే అదర్ హార్మోన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా ఈవెన్ ప్యాంక్రియాస్ తీసిన తర్వాత కూడా ఇన్ కేస్ మనం ప్యాంక్రియాస్ మొత్తం తీద్దాం అనుకున్నా, ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ.
అండ్ వెరీ హై రిస్క్ సర్జరీ. మనం ఒకవేళ ప్యాంక్రస్ తీసిన తర్వాత అతను ఆన్ టేబుల్ కానీ తర్వాత పోస్ట్ ఆప్లో కానీ 50% మార్బిలిటీ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ప్యాంక్రస్ అన్నెసెంట్ ఇండికేటెడ్ సర్జరీస్ ఎక్కువ చేయొద్దు. ప్యాంక్రస్కి అతుక్కునే డ్యూడినం అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం తిన్న ఫుడ్ అంతా స్టమక్ నుంచి డ్యూడినం వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. సో ఎప్పుడు కానీ ప్యాంక్రస్ దగ్గర ఎక్కడ సిస్ట్ తీయాలనుకున్న హెడ్ దగ్గర మన డ్యూడినం కూడా తీస్తాము. సో అది తీసేస్తే చాలా పెద్ద సర్జరీ, ఒక 2-3 స్ట్రక్చర్స్ని మళ్ళీ కలపాల్సి ఉంటుంది. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 6 to 10 hours సర్జరీ. సో దాని తర్వాత దాని ఒకవేళ ప్యాంక్రస్ లీక్ అని వచ్చినా కానీ దాన్ని మేనేజ్ చేయడం కూడా కొద్దిగా హై వాల్యూమ్ సెంటర్స్లో చేయాల్సి వస్తుంది. స్పెషలిస్ట్ చేయాలి. అంటే మేము చేసిన సర్జరీ మేము ప్రొలాంగ్ కోర్స్ ఉంటుంది. సో ఇంత హై రిస్క్ సర్జరీ, ఇంత మోర్టాలిటీ ఉన్న వాటికి ఇండికేషన్ తప్ప సర్జరీ చేయొద్దు. సో ఇలాంటివి రాకుండా ఉండటానికి ప్రివెంటివ్ కేర్ దీనికి తీసుకోవడానికి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆబ్వియస్లీ ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ కంటే ప్రివెంటివ్ ఉందండి. ప్రివెంటివ్ అంటే ఆల్కహాల్ తాగొద్దు, అది వినేవాళ్ళు వింటారు, వినే వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ ఆల్రెడీ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ అక్యూట్ క్రానిక్ అంటే అక్యూట్ అంటే ఇమీడియట్గా ప్యాంక్రియాటిస్ అయిపోయిన తర్వాత, క్రానిక్ అంటే వాళ్ళకి జెనెటికల్ కానీ లేదా క్రానిక్ ఆల్కహాల్ తాగడం వల్ల కానీ ఆల్రెడీ పాడైపోయి ఉంటుంది, దాంట్లో ఫామ్ అవుతుంది. సో మోస్ట్లీ ప్రివెంటివ్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఆల్కహాల్ ఇస్ ద కాజ్, యూ హ్యావ్ టు స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్. లేదా గాల్ స్టోన్స్ కాజ్ అనుకోండి, వెంటనే గాల్ బయట తీసేయడం ఇది గుడ్ సొల్యూషన్ ఫర్ దెమ్, మళ్ళీ రాకుండా ఉండడానికి. కానీ ఏదైతే మనకి నేను చెప్పాను ట్రూ ప్యాంక్రియాటిక్ సిస్ట్ లైక్ సీరియస్ సిస్టోడెనోమాస్ కానీ, మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజమ్స్ కానీ, IPMN కానీ, వీటికి జెనెటికల్ ఉండొచ్చండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ కాజ్ రీజన్ ఫర్ క్యాన్సర్, వాటికి ఏం చేయలేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్యాంక్రియాటిక్ సిస్ట్లు అనేవి ఎందుకు ఏర్పడతాయి, సో ప్రివెంటివ్ కేర్ అసలు తీసుకోవడం సాధ్యం అవుతుందా లేదా, అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.